మౌలానా ఆజాద్ ఉర్దూ నేషనల్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గతంలో మనం చూసాం హెచ్‌సీయూ సంబంధించిన భూముల వ్యవహారం రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన తీరును వేరే వాళ్ళకి అక్కడున్న భూములు ఇవ్వాలని కూడా ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి అక్కడ ఫుట్‌బాల్ ఆడనీకి పోయినప్పుడు అక్కడ భూమి మంచిగా అనిపించిందంట. ఆ భూమిని చూసిన తర్వాత అరే! ఇక్కడ ఒక ఫ్యూచర్ సిటీ లాంటి ఫార్మా ఇండస్ట్రీ లాంటి ఒక ఇండస్ట్రియల్ ఫార్మా కాదు ఇండస్ట్రియల్ తీసుకొస్తే బావుంటుంది. వాళ్ళకి ఇస్తే బావుంటుంది అనే విధంగా తను అనుకున్నారు. భూములు ఇద్దామని కూడా చాలా ప్రయత్నాలు చేశారు. హెచ్‌సీయూలో కూడా అక్కడ ఉన్న విద్యార్థులు కూడా అడ్డుకోవడం జరిగింది. భారీ స్థాయిలో. భారీ కాదు అతి భారీ స్థాయిలో. ఎందుకంటే హెచ్‌సీయూ సంబంధించి గూడా మొత్తం భారతదేశంలో నలుమూలల నుండి అక్కడ విద్యార్థులొచ్చి చదువుకుంటా ఉంటారు. ఆ నలుమూలల నుండి వచ్చిన విద్యార్థులు గూడా సీఎం రేవంత్ రెడ్డిని కడిగి పారేసిన తీరును మనం జూసాం. ఇప్పుడు మరోసారి గూడా రేవంత్ రెడ్డి సర్కారు యూనివర్సిటీల జోలికి వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఉర్దూ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీకి మనకి ప్రత్యేకంగా మన తెలంగాణలోనే ఉంది. ఇక్కడ ఒక ప్రత్యేకమైన యూనివర్సిటీ అని గూడా జెప్తాం. వాటికి సంబంధించిన భూములను గూడా ఇటు ప్రభుత్వం తీసుకుంటుందని ఒక జీవోని వాటికి సంబంధించిన ఒక నోటీస్‌నైతే ఇటు అక్కడ ఉన్న అధికారులకిచ్చారు అనే విధంగా ఇప్పుడైతే వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ విద్యార్థి నాయకులు గూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్‌ని గూడా కలిసి మరి వాళ్ళ యొక్క విన్నపాన్ని వాళ్ళు చెప్పిన పరిస్థితిలో మనం చూస్తా ఉన్నాము. అంటే కేటీఆర్ గూడా చెప్పడం అయితే జరిగింది. మీకు మేమున్నాము. రేవంత్ రెడ్డి తనొక రియల్ ఎస్టేట్ సంబంధించిన ఆ ప్రొఫెషన్ నుండి వచ్చిండు గాబట్టి మరి ఆయనకి అదే ఆలోచనలో ఉంది గాబట్టి, ఇగ యూనివర్సిటీలకు సంబంధించిన భూముల మీదనే, వ్యవహారం మీదనే తను ఆలోచనలో ఉంది. కానీ ప్రజలు అన్నీ గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మీకు మేమున్నాం. ఖచ్చితంగా మేము కొట్లాడతాం. హైకోర్ట్‌కెళ్తాం, సుప్రీం కోర్ట్‌కెళ్తాం అన్నట్టుగా ఇటు కేటీఆర్ గూడా భరోసా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మనం మొదటి కాంచెలు గూడా యూనివర్సిటీ భూముల పైనే కొంత ఫోకస్ పెడుతున్నదన్న విషయం మనకైతే వాస్తవంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే అక్కడున్న అగ్రికల్చర్ యూనివర్సిటీ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీలో గూడా భూమికి సంబంధించిన రావడంతోనే అంటే సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 6 నెలలకే మరి అక్కడికెళ్ళిండు. మళ్ళా తర్వాత హెచ్‌సీయూకెళ్ళిండు. ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీకి గూడా వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. విద్యార్థులు ఎక్కడికక్కడ అక్కడున్న విద్యార్థులు గూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ లైబ్రరీల కాడ, వాళ్ళ ఏదైతే కాలేజీలు ఉంటాయో స్టడీ హాల్ కాడ ప్రతి దగ్గర గూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. మా యూనివర్సిటీకి సంబంధించిన భూముల జోలికి రాకండి. మాము మేము చదువుకుంటున్నాము. ఇక్కడ మమ్మల్ని ప్రశాంతంగా ఉండనియ్యండి అన్నట్టుగా వాళ్ళు వినతి పత్రాలు ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒక మంత్రి ఏమో అసలు ఆ యూనివర్సిటీ భూములు తీసుకుంటున్నాము అనే విషయం గూడా నాకు తెలియదు అనే విధంగా ఒక మంత్రి గూడా మాట్లాడడం అయితే జరిగింది. అది గూడా ఇప్పుడు కొంత సోషల్ మీడియాలో ట్రోల్ అయితున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా గాని సీఎం రేవంత్ రెడ్డి తీరైతే విద్యార్థుల పక్షాన తనొక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు. ఒక సీఎం హోదాలో ఉన్నారు. ఒక హోమ్ మినిస్టర్ హోదాలో ఉన్నారు. మంచి హోదాలో ఉన్నారు గాబట్టి ప్రజలకి మంచి పాలన అందిస్తే బావుంటుంది అన్నట్టు గూడా అందరూ గూడా అనుకుంటా ఉన్నారు. ఒకవైపు నిరుద్యోగులు నిన్న రోడ్డు మీదకొచ్చేసి నిరుద్యోగులు వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం జేషిర్రు. ని ని వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి, మాకు నోటిఫికేషన్ ఇవ్వండి అన్నట్టుగా వాళ్ళు నిన్న రోడ్డు మీదకెక్కిన పరిస్థితులలో వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ కొట్టేసి వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితులు గూడా మనం నిన్న జూసాం. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన ఎటువైపు వెళ్తా ఉంది అనేది గూడా తెలంగాణ ప్రజలకి అర్థం గాని తీరుగా ఉంది అనే విధంగా రాజకీయ విశ్లేషకులైతే చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. వీటిపైన ఏదైతే ఈ భూమి విషయంలో పైన, యూనివర్సిటీ భూముల పైన మరో యుద్ధం రాబోతుందా అనంటే అవుననే సమాధానం అయితే బలంగా వినిపిస్తా ఉంది. రేవంత్ రెడ్డి తగ్గాలి ఖచ్చితంగా ఈ యూనివర్సిటీల భూముల జోలికి వెళ్ళకూడదు. ఇగ ఈరోజు అంటే హైదరాబాద్‌లో ఉన్న యూనివర్సిటీలు అయిపోయిన తర్వాత మరి వరంగల్‌లో ఉన్న కాకతీయ గావచ్చు, లేకుంటే వేరే దగ్గర ఉన్న తెలంగాణ యూనివర్సిటీ గావచ్చు, శాతవాహన యూనివర్సిటీ గావచ్చు, ఆ భూముల జోలికి గూడా వస్తారేమో అనే విధంగా అక్కడ గూడా కొంతమంది అంటే విద్యార్థులు భయపడతా ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి వచ్చిన కాంచెలి ఇదే పని మీద ఉన్నారు అనే విధంగా కొంతమంది ఆరోపిస్తా ఉన్నారు. ఆ ఆరోపణలకి నిజం చేకూర్చే విధంగా రేవంత్ రెడ్డి పనులుంటా ఉన్నాయి. రేవంత్ రెడ్డి తీరు ఉంటుందన్నట్టు గూడా కనిపించే విధంగా మరి తన యొక్క పనితీరైతే కనబడతా ఉంది. నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ ఎప్పుడిస్తారో ఒక క్లారిటీ లేని విధంగా ఇటు ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. వాళ్ళ ఇబ్బందులేమి పట్టించుకోని పరిస్థితిలో ఇటు తెలంగాణ ప్రభుత్వం ఉంది. నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతి గూడా ఇవ్వని పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. కనీసం వాటికి సంబంధించిన నిరుద్యోగ భృతికి సంబంధించిన గూడా ఒక నోటిఫికేషనో లేకుంటే వాటికి సంబంధించిన ఒక నివేదికనో లేకుంటే ఏ విధంగా చేస్తే బావుంటుంది, ఒక కమిటీ ఏర్పాటు చేయడమా, అలాంటివి గూడా ఏం చేయని పరిస్థితిలో ఇటు తెలంగాణ ప్రభుత్వం ఉంది అంటూ నిరుద్యోగులు మండిపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా గాని
మరి మరొక భూములకు సంబంధించి యూనివర్సిటీ భూములకు సంబంధించి అంటే హెచ్‌సియు స్థాయిలో మరి మరో యుద్ధం రాబోతుందనంటే అవుననే సమాధానాలైతే బలంగా వినిపిస్తా ఉన్నాయి. మరి చూడాలి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే నిరసనతోని నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ అయితే కొంత గందరగోళం వాతావరణంలో అయితే మనకైతే కనబడతా ఉంది. మరి వాటికి సంబంధించి గూడా అంటే ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని గూడా వెనక్కి తీసుకోవాలని గూడా విద్యార్థులు కోరుతా ఉన్నారు.